హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో వినాయక పూజ నిర్వహించడం జరిగింది. చూడండి, వినాయకుడిని మట్టి వినాయకుడిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. వినాయకుడు ఆ దీపాల వెలుగులో చాలా శోభాయమానం వెలిగిపోతున్నాడు. చూసారా, మా సుధా వినాయకుడిని చక్కగా పూలతో ఎంత చక్కగా అలంకరించిందో చూడండి. ఆ దీపాల వెలుగులో చాలా 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 అందంగా మెరిసిపోతున్నాడు మన వినాయకుడు. చూడండి, ముందు 21 రకాల పత్రికతో దేవుణ్ణి పూజించడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ చూస్తుంటే మీకు పూర్ణాలు, గారెలు, వడపప్పు, కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైనటువంటివన్నీ కూడా పాయసంతో సహా అన్ని పదార్థాలు కూడా భగవంతుడికి నివేదించడం జరిగింది. చూడండి, మేము పూజ అనేటువంటి దాన్ని ప్రారంభిస్తున్నాం. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ కథ వినండి, ఈ పూజను వీక్షించండి, ఆనందాన్ని పొందండి, సద్గతిని పొందండి, పుణ్యాన్ని పొందండి. చూడండి, ఎంత చక్కగా వెలిగిపోతున్నాడో మట్టి వినాయకుడు. చాలా ప్రకృతితో మమేకమైనటువంటి వినాయకుడు, ప్రకృతిలోనే కలిసిపోయేటువంటి వినాయకుడు. ఎందుకంటే వినాయక పూజలోనే ప్రకృతిని పూజించడం అనేటువంటి పరమార్థం దాగి ఉంది. కాబట్టి దాన్ని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పూజను వీక్షించండి, ఆనందాన్ని పొందండి. మీ గోత్రం ఏంటమ్మా? వెల్లటూరి గోత్రోద్భవస్య భగవంతుణ్ణి మనం 16 రకాలైనటువంటి ఉపచారాలతో పూజించడం జరుగుతుంది. అస్మాకం సకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల ధన కనక వస్తు వాహన విద్యాప్రాప్త్యర్థం పూజయామి. ఫాలచంద్రాయ నమః. మరవకపత్రం పూజయామి. సురాగ్రజాయ నమః. సింధువారపత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః. జాజీపత్రం పూజయామి. సురభూజితాయ నమః. గండకీపత్రం పూజయామి. ఇభవక్త్రాయ నమః. శమీపత్రం పూజయామి. వినాయకాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. ఓం శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం పూషాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం